హ్యారీ తల్లిదండ్రులను చీకటి మాంత్రికుడు వోల్డెమార్ట్ చంపిన తరువాత హ్యారీని అతని అత్తింటి తలుపు ముందు వదిలారు. మరణక్షాపన నుంచి బతికిన ఏకైక శిశువు హ్యారీ తన అత్తామామల వద్ద దుర్భర జీవితాన్ని గడిపాడు. మెట్లకింద ఉన్న చిన్న సీడీలో నిద్రపోయేవాడు. పుట్టినరోజున హాగ్రిడ్ వచ్చి హ్యారీకి నిజం చెప్పాడు. అతను మాంత్రికుడు ట్రైన్లో హ్యారీకి రాన్, హర్మోయిని అనే మంచి స్నేహితులు దొరికారు. గ్రేట్ హాల్లో ఒక మాంత్రిక టోపీ హ్యారీని గ్రిఫిండార్ హౌస్కి పంపింది. హ్యారీ వోల్డెమార్ట్ను స్టోన్ దొంగతనానికి అడ్డుక. హ్యారీ ఒక భారీ పాము బాసిలిస్క్ తో యుద్ధం చేసి గిన్నీని కాపాడాడు. హ్యారీ ప్రాణాంతక పోటీలో పాల్గొని చివరికి వోల్డెమార్ట్ తిరగపుట్టిన దృశ్యం చూశాడు. హ్యారీ, రాన్, హర్మోయిని వోల్డెమార్ట్ ఆత్మభాగాలను, హోర్క్రక్సులు వెతుకుతూ ప్రయాణం ప్రారంభించారు. చివరి యుద్ధం హాగ్వార్ట్స్లో జరిగింది. హ్యారీ తనను తాను త్యాగం చేసి తిరిగి బతికాడు. హ్యారీ ఇప్పుడు తండ్రి తన కుమారుడిని హాగ్వార్ట్స్కు పంపుతూ శాంతియుత జీవితం గడుపుతున్నాడు.